సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. కాకపోతే మనం చాలా వరకు కొన్ని కరెంట్ అఫైర్స్‌ని రివైజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ జీకేని కూడా చూడొచ్చనమాట. ఒకసారి ఇక్కడ చూడండి. డేకి సంబంధించింది ఇంటర్నేషనల్ వాటర్ డే. ప్రపంచ లేదా అంతర్జాతీయ నీటి దినోత్సవం. ఎవ్రీ ఇయర్ దీన్ని మార్చ్ 22న జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి లావరేజింగ్ వాటర్ పీస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మనకి వాటర్ ఫర్ పీస్, లావరేజింగ్ వాటర్ ఫర్ పీస్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది, థీమ్‌గా ఉంది. ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేదా వాటర్ ఫర్ పీస్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది థీమ్ అండ్ యాజ్ వెల్ యాస్ డేకి సంబంధించింది. అయితే మనకి మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించి కొన్ని డేట్స్ చాలా ఇంపార్టెంట్. మార్చ్ 21 అటవీ దినోత్సవం, ఫారెస్ట్రీ డే. మార్చ్ 22 వాటర్ డే అంటే నీటి దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 22 అర్త్ డే, దారిత్రి దినోత్సవం. మే 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే అంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. ఒకసారి ఆ క్లారిటీ చూసుకోండి. మార్చ్ 21 వచ్చేటప్పటికి అటవీ దినోత్సవమా, మార్చ్ 22 వచ్చేటప్పటికి వాటర్ డే అని చెప్పేసి అంటామా, నెక్స్ట్ అదే ఏప్రిల్ 22 వచ్చేటప్పటికి అర్త్ డేయా, అండ్ మే 22 వచ్చేటప్పటికి వరల్డ్ బయోడైవర్సిటీ డేగా కూడా తీసుకుంటాం. సో ఇలా వీటిని జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఐక్యరాజ్య సమితి ఉంది కదా, దాని యొక్క అనుబంధ సంస్థ ఏదైతే రిలేటెడ్ ఉందో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఇది 1992లో ఏమని అనుకుంది అంటే ఒక వాటర్ డే అనే దాన్ని తీసుకురావాలి అని చెప్పేసి అనుకుందనమాట, నిర్ణయించుకుంది. సో దాని తర్వాతే వరల్డ్ వాటర్ డే అనే దాన్ని 22 మార్చ్ నుంచి నిర్వహించడం స్టార్ట్ చేసింది. అంటే ఆ డేని డిక్లేర్ చేసుకుందనమాట. ఈవెన్ మనకి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఒక్కొక్కసారి దీని టోటల్ నెంబర్ అడుగుతారు, 17. ఐక్యరాజ్య సమితి దీనిని 2030 కల్లా అచీవ్ చేయాలనుకుంటుంది. యుఎన్ టార్గెట్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈజ్ 2030 అనమాట. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 చూడండి. ఇదేంటి? వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ బై 2030. నీరు మరియు పరిశుభ్రత అనేది అందరికీ 2030 కల్లా ఇవ్వాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. అది ఒకటి మీరు చూసుకోవచ్చు. అలాగే వాటర్ డెకేడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. వాటర్ డెకేడ్ కింద ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏ ఇయర్ని తీసుకున్నాయంటే 2018 నుంచి 2028 మధ్యలో దాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరిని అంటారు అని అడగచ్చు అనమాట. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారిని పిలవడం జరుగుతుంది. లోకమాన్య తిలక్ అవార్డు అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. లోకమాన్య తిలక్ అవార్డుని రీసెంట్గా లాస్ట్ ఇయరే మనకి నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ అవార్డు వల్ల వచ్చిన క్యాష్ ప్రైజ్ ఉంటుంది చూసారా, ఆ క్యాష్ ప్రైజ్ని ఏం చేశారంటే మనకి నేషనల్ గంగా మిషన్ అని చెప్పేసి ఉంది, ఆ గంగా మిషన్ కోసం అని చెప్పేసి ఆయన ఆ మనీని డొనేట్ చేశారనమాట. సో ఇది వరల్డ్ వాటర్ డే, దాని రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఫస్ట్ డే గుర్తుపెట్టుకోండి, 22. 21, 22 గుర్తుపెట్టుకుంటే చాలు. అడవి అండ్ యాజ్ వెల్ యాజ్ నీటి దినోత్సవం. మొక్కలకి నీటికి ఎప్పుడు అనుబంధం ఉంటుంది, 1, 2 ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. సో ఫస్ట్ మనకి మొక్క అంటే అడవి 21 మనకి ఏంటి మార్చ్, దాని తర్వాత నీళ్లు అంటే 22 మార్చ్, అలా అనుకోండి గుర్తుంటుంది. ఈ 2 ఉంటే భూమి బాగుంటుంది అంటే 22 ఏప్రిల్. సో నెక్స్ట్ ఇవన్నీ బాగుంటే జీవ వైవిధ్యం బాగుంటుంది అంటే 22 మే. సో వెన్ ఎవర్ forest is good and water will be supported by that forest and earth will be good and it will all support to that biodiversity. ఇట్లా మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మార్చ్ 21, 22, ఏప్రిల్ 22, మే 22 కూడా మనకి ఈజీగా ఈ డేట్స్ అనేవి గుర్తుంటాయి. నార్మల్గా అయితే మనకి డేట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే 365 రోజులు సంవత్సరంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఇది వరకైతే డైరెక్ట్గా డే అడిగేవాళ్ళు, సో ఇప్పుడు మనల్ని డే అడగట్లేదు. సో ఈసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనకి మొత్తం కరెంట్ అఫైర్ని ఇట్లా ఇచ్చేసి సింపుల్గా ఏమని అడుగుతారు అంటే వాటర్ డెకేడ్ అనేది ఏ ఇయర్లో తీసుకున్నారు అని అడుగుతారు. 18 to 28 ఇలాంటి పాయింట్స్ని తీసుకుంటున్నారనమాట. ఈ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఉంది కదా, రీసెంట్గా నరేంద్ర మోదీ గారికి వచ్చింది. అయితే ఈయన దేనికోసం అని చెప్పేసి మనకి దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. అవి చూసుకోవాలి. అలాగే మనకి జల్ శక్తి అని చెప్పేసి ఉంది కదా, సో మినిస్ట్రీ ఆఫ్ జల్
జలశక్తికి ఎవరు మినిస్టర్గా ఉన్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఎవరైతే ఉన్నారో గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మినిస్టర్గా మంత్రిగా ఉన్నారనమాట. ఈ 1992లో కదా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనుకుంది. 1992 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించి. ఎందుకంటే మన భారతదేశ వారసత్వపు జంతువు ఇండియన్ హెరిటేజ్ యానిమల్గా ఎలిఫెంట్ని పిలుస్తాం అనమాట. ఆ ఎలిఫెంట్కి సంబంధించి 1992లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా మనం యాడ్ చేసుకుని ఒకసారి రివైజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ డే అండ్ ద థీమ్ ఈస్ వాటర్ ఫర్ పీస్. కాకపోతే మనకి ఈ మధ్యన ఎగ్జామ్లో కొంచెం డెప్త్ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ డాల్ఫిన్. ఇప్పుడు అందరూ ఏం చదువుతున్నారు? ప్రాజెక్ట్ టైగర్ అనే దాని గురించి చదువుతున్నారు. ఎందుకు? 1973లో అది స్టార్ట్ అయింది కాబట్టి 2023కి 50 ఇయర్స్ అది కంప్లీట్ చేసుకుంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది తెలుసుకున్నాం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో వచ్చింది, అది కూడా మనకి తెలుసు. మేబీ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అడిగితే 2020లో దీన్ని ఇనిషియేట్ చేశారు, కానీ అమల్లోకి తీసుకొచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్సింగ్ 2021గా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మనకి అస్సాం, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఉన్నాయి. సో దీంట్లో అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం లేదనమాట. ఎలా చదువుకోవచ్చు అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్, అంటే గంగ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ స్టేట్స్ అనమాట. ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ యాజ్ వెల్ as వెస్ట్ బెంగాల్. అవి కాకుండా నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ as జార్ఖండ్ స్టేట్స్. అవి కాకుండా రాజస్థాన్, అస్సాం. ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా నదుల్లో ఉండే డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కాపాడుకోవడం అనమాట. ఎందుకంటే ఇండియా యొక్క నేషనల్ రివర్ ఏది? గంగా. ఇండియా యొక్క నేషనల్ ఎక్వటిక్ యానిమల్, భారతదేశ జల జంతువు అని చెప్పేసి దేన్ని అంటారు? మనకి గంగా డాల్ఫిన్ని పిలవడం జరుగుతుంది అనమాట. అలాంటి వాటిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఉందన్నమాట, పరిశోధన కేంద్రం. ఇది బీహార్లోని పాట్నా యూనివర్సిటీ ప్రిమిసెస్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది ఒకటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, డాల్ఫిన్ శాంచరీ అనేది ఉందన్నమాట. అది ఎక్కడ? మనకి బీహార్లో ఉంది. దాని పేరు విక్రమశీల గ్యాంజెస్ డాల్ఫిన్ శాంచరీ అని చెప్పేసి పిలుస్తారు. మీకు విక్రమశీల అనేది కనిపించింది అనుకోండి, నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంచరీ, గ్యాంజెస్ డాల్ఫిన్ శాంచరీ, ఇట్లా ఏది కనిపించినా, విక్రమశీల జాతీయ పార్క్, విక్రమశీల సంరక్షణ కేంద్రం, విక్రమశీల పులి సంరక్షణ కేంద్రం, ఇలా ఏం కనిపించినా దానికి మోస్ట్లీ స్టేట్ కాంబినేషన్ ఏమవుతుంది అంటే బీహార్ అవుతుంది. సో ఇట్లా మనం ఇది చూసుకోవచ్చు. అలాగే నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే అనేది కూడా ఉంది, 5th అక్టోబర్. వాటర్ డే అనేది ఎప్పుడు? 22nd మార్చిన వాటర్ డే. అండ్ ఇండియా యొక్క నేషనల్ ఎక్వటిక్ యానిమల్ ఏది? గంగా డాల్ఫిన్. మరి దానికి సంబంధించిన డే ఎప్పుడు? 5th అక్టోబర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, మనకి బీమ్స్టెక్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, లైక్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసాం, అలాగే బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్న కొన్ని కంట్రీలు మనకి ఎకనామిక్ పరంగా, టెక్నికల్ పరంగా కూడా సహాయం పొందడానికి ఒకదానికొకటి బీమ్స్టెక్ అనే దాన్ని స్టార్ట్ చేసుకున్నాయి. దీన్నే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్గా బీమ్స్టెక్ అనేదాన్ని చెప్తాం. దీంట్లో ఇండియా చుట్టుపక్కల కంట్రీలు ఉంటాయి, ఇండియా ఉంటుంది, దాంతోపాటుగా నేపాల్, బంగ్లాదేశ్, 3 కంట్రీలు అయిపోయినాయి. అండ్ వాటితో పాటుగా నెక్స్ట్ మనకి మయన్మార్, థాయిలాండ్ కూడా ఉంటాయి, 5 కంట్రీస్ అయిపోయినాయి. అండ్ ద నెక్స్ట్ వన్ భూటాన్ ఈజ్ దేర్, అండ్ భూటాన్తో పాటుగా శ్రీలంక. ఇలా చుట్టుపక్కల 7 కంట్రీస్ ఉన్నాయి. సరే, ఇక్కడ నేషనల్ వాటర్ డే అనేది చెప్పారు, ఎక్వటిక్ యానిమల్ గంగా డాల్ఫిన్ గురించి చెప్పారు. ఇప్పుడు బీమ్స్టెక్ గురించి ఎందుకు చెప్తున్నారని అడిగితే, రీసెంట్గా మనకి బీమ్స్టెక్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఎక్వటిక్ ఛాంపియన్షిప్ అనే దాన్ని నిర్వహించాయి. దీన్ని ఎక్వటిక్ ఛాంపియన్షిప్ అన్నమాట. అంటే నీటికి సంబంధించి ఏవైతే మనకి ఆక్వా రిలేటెడ్ గేమ్స్ ఉంటాయో వాటికి ఫర్ ద ఫస్ట్ టైం బీమ్స్టెక్ కంట్రీలో మన ఇండియాలోనే ఢిల్లీ కేంద్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో దీన్ని నిర్వహించుకున్నాయన్నమాట. సో అక్కడ దాని యొక్క సింబల్, ఈ గేమ్స్కి సంబంధించిన సింబల్ లేదా మ్యాస్కట్ అనేది ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గంగా డాల్ఫిన్గా చెప్పచ్చు. డాల్ఫిన్ని పెట్టుకున్నారు వాళ్ళు ఒక మ్యాస్కట్ లేదా సింబల్గా. సో ఇది అందుకు యూజ్ అవుతుంది. మరి మనకి స్పోర్ట్స్ నుంచి కూడా క్వశ్చన్ అడగచ్చుగా, రీసెంట్లీ ద ఫస్ట్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఆఫ్ బీమ్స్టిక్ హెల్డ్ ఇన్ ఢిల్లీ ఇన్ ఇండియా
అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ అ విన్నర్ ఆఫ్ 2024 ఫస్ట్ అక్వాటిక్ ఛాంపియన్షిప్, ఇట్లా అడగచ్చు కదా. సో దీనికి విన్నర్ ఎవరు అంటే టీమ్ ఇండియా. సో టీమ్ ఇండియా అనేది విన్నర్గా నిలిచిందనమాట ఈ ఛాంపియన్షిప్లో. సో ఒక కోరిలేటెడ్ కరెంట్ అఫైర్ చదివామా, అలాగే నెక్స్ట్ స్టాట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకున్నామా, అలాగే ఒక ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి తెలుసుకున్నామా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ వాటర్ డే, దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూసుకున్నాం. ఇట్లా చదువుకుంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం కవర్ అయిపోతామండి. అంటే నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుసు కాబట్టి అసలు ఏం జరిగింది అనే ఆ హెడ్లైన్ తెలిస్తే మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బీహార్ దివాస్ అనేది 22 మార్చ్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 1912లో బెంగాల్ ప్రెసిడెన్సీ అనే దాని నుంచి బీహార్ ఒడిస్సా అనేవి సెపరేట్ అయిపోయి బీహార్ ప్రావిన్సీ ఒడిస్సా ప్రావిన్సీగా విడిపోయినాయి కదా. సో అట్లా తర్వాత బీహార్ మనకి డెవలప్ అయ్యి స్వతంత్రం వచ్చిన తర్వాత స్టేట్గా కూడా ఏర్పడింది. సో 22 మార్చ్ అనేది దానికి రిమెంబరెన్స్గా బీహార్ దివాస్ అనే దాన్ని మనకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు బీహార్కి ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు చేశారో వాళ్ళలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే నితీష్ కుమార్ గారుగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ద గవర్నర్ ఆఫ్ బీహార్ వచ్చేటప్పటికి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారుగా చెప్పడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, బీహార్ విషయంలో మిమ్మల్ని నేను ఏం గుర్తుపెట్టుకోమన్నాను, వాల్మీకి ఏదైతే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట వాల్మీకి సంబంధించి, అది ఒకటి మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విక్రమశీలకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ బీహార్లో ఉంది, అది కూడా మనము జనరల్గా చూసుకోవచ్చు అనమాట. వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ బీహార్ ఏరియా. సో దాని పక్కన పెడితే ఇక్కడ చూడండి, మనకి బీహార్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో మహాబోధి టెంపుల్, బుద్ధ స్మృతి పార్క్, నలంద యూనివర్సిటీ, అశోకన్ పిల్లర్, బరాబర్ కేవ్స్, ఇవన్నీ బీహార్లో చాలా ఫేమస్. సో క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే, బరాబర్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా, ఆర్ అశోకన్ పిల్లర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఇన్ ఇండియా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ మొత్తంలో కూడా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అంటే యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇండియాలో 42 ఉన్నాయి కదా, కానీ బీహార్లో 2 ఉన్నాయి అనమాట. అవి ఏంటి అంటే, ఒకటి మహాబోధి టెంపుల్, రెండోది నలంద యూనివర్సిటీ. ఇండియాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయంగా చెప్పొచ్చు. దాని తర్వాత విక్రమశీల విశ్వవిద్యాలయం, రెండూ కూడా మనకి ఎక్కడున్నాయంటే బీహార్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఇకపోతే బీహార్ యొక్క ఫేమస్ ఫోక్ డాన్స్ పేరు జాట్జాటనీ అనేది చాలాసార్లు ఎస్ఎస్సిలో రిపీట్ అయిన ఫోక్ డాన్స్ అనమాట. దాంతో పాటుగా జిజియా అనే ఇంకొక ఫోక్ డాన్స్, ఇవన్నీ బీహార్కి సంబంధించినవిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బీహార్ నుంచే విడిపోయి ఇంకొక కొత్త స్టేట్ కూడా ఏర్పడింది, కొంత పార్ట్ విడిపోయి, దాని పేరు జార్ఖండ్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, అలాగే నెక్స్ట్ బీహార్ నుంచి మనకి జార్ఖండ్గా విడిపోయి ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. బీహార్ దివాస్ అనేది 22 మార్చ్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎలెక్ట్స్ ఇండియా యాజ్ అ co-chair of Digital Innovation Board. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ఉంది కదా, సో దానికి సంబంధించి డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ అని ఉంది, దానికి co-chair పర్సన్గా లేదా co-chairగా ఇండియాని ఎన్నుకోవడం జరిగింది రీసెంట్గా. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది 1865లో ఏర్పడింది, 1864లో. అప్పట్లో ఏర్పడినప్పుడు ఎలా ఏర్పడింది అంటే ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్గా ఏర్పడింది అనమాట. సో అదే 1869లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్గా చేంజ్ అయింది. సో దాని తర్వాత ఇండియా దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1952లో. ఇండియా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్లో ఎప్పుడు మెంబర్గా జాయిన్ అయిందంటే 1952 అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో 193 మెంబర్స్ ఉంటారు కదా, ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సభ్యులుగా కూడా ఉంటారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసుకున్నాం. అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని టెక్నాలజీ వైపుగా ట్రాన్స్ఫర్ చేసే దానికోసం అని చెప్పి న్యూఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పరిచారు అని చెప్పి. ఆ సమావేశాన్ని ఏర్పరిచినప్పుడు, ఆ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు యాక్చువల్గా కల్టివేటింగ్ టుమారో అనే ఒక థీమ్తో నడిచిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దాన్ని మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు, దాంతోపాటుగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇవన్నీ కలిసి ఏర్పరిచాయి అని చెప్పేసి అనుకున్నాం. సో అది ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు అనమాట నిన్నటిది. నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా తరపున నీరజ్ మిట్టల్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈ నీరజ్ మిట్టల్ గారే మనకి ఏమంటారు, నా బాధ్యతల్ని చేపడతారనమాట డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకి సంబంధించి.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్సిసి అండ్ ఎన్పిసిఐఎల్ ఇంక్ ఎంఓయూ టు రైజ్ అవేర్నెస్ ఆన్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్ పాన్ ఇండియా. సో మనకి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా చాలా శాంతియుతంగా నిర్వహించేందుకు ఒకటి ఎన్సిసి, రెండు ఎన్పిసిఏఎల్, ఈ రెండు కూడా ఒప్పందాన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఎన్సిసి అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే నేషనల్ కెడెట్ కార్ప్స్గా చెప్తాం. ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కొన్ని మినహాయించి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని మినహాయించి భారతదేశంలోని మోస్ట్లీ న్యూక్లియర్ రియాక్టర్స్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ పవర్ కావచ్చు, దీని అంతటిని మానిటర్ చేసే సంస్థ, దాని అంతటికి పైన మనకు ఒక అథారిటీగా ఉండే సంస్థగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేదని చెప్పొచ్చు. ఇది నేషనల్ కెడెట్ కార్ప్స్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. అది కూడా న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా మొత్తం కూడా పీస్ఫుల్గా మనకి ఏమంటారు నిర్వహించేందుకు, యాక్సెస్ చేసేందుకు. అండ్ నెక్స్ట్ ఎన్సిసికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే జనరల్ గుర్బిర్పాల్ సింగ్. గుర్బిర్పాల్ సింగ్ గారు మనకి ఎన్సిసి కెడెట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూడండి. అసలు ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఉంది కదా, దీని మీద కొన్ని క్వశ్చన్స్ పడతా ఉంటాయి అన్నమాట. చాలా రేర్ కండిషన్స్లో కొన్ని డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇండియాలో 3 స్టేజెస్లో మనకి లాంచ్ చేద్దామని అప్పట్లో మనకి హోమీ జహంగీర్ బాబా గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అనుకున్నారు. ఇండియాలో ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి హోమీ జహంగీర్ బాబా గారిని, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి విక్రమ్ సారాభాయ్ గారిని చెప్పడం జరుగుతుంది. సో హోమీ జహంగీర్ బాబా గారు ఉన్నప్పుడు అనుకున్నారు 1950స్లో 3 స్టేజెస్లో ఇండియాలో న్యూక్లియర్ పవర్ సప్లై ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా కంప్లీట్గా మనకి ఎక్స్పాండ్ చేయాలి అని. ఆ 3 స్టేజెస్ ఏంటి అంటే, ఒకటి స్టేజ్ 1 అనమాట, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWRగా చెప్తాం. ఈ రియాక్టర్స్లో మనం ముఖ్యంగా యూజ్ చేసే న్యూక్లియర్ మెటీరియల్ ఏది అంటే యురేనియం. ఈ యురేనియం భారతదేశంలో అత్యధికంగా దొరికేది ఒకటి జార్ఖండ్ అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్గా చెప్తాం అనమాట. ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి లాంటి ప్రాంతాల్లో, జార్ఖండ్లో జాదుగూడలో, సో మోస్ట్లీ ఇట్ ఈస్ అవైలబుల్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేజ్ 2. స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్గా చెప్తాం. దీంట్లో ప్లూటోనియంని యూస్ చేస్తాం. స్టేజ్ 3, సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే న్యూక్లియర్ పవర్ సిస్టమ్గా దీన్ని చెప్తాం, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ పవర్ సిస్టమ్. సో దీంట్లో థోరియంని యూజ్ చేయడం జరుగుతుంది. థోరియం ఎక్కువగా కనిపించేది మోనోజైట్ శాండ్ బీచ్లో. మోనోజైట్ శాండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కేరళ బీచెస్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. మోనోజైట్ శాండ్ అనేది ఎల్లో కలర్ శాండ్, అక్కడ థోరియం నిల్వలు ఎక్కువ ఉంటాయి. ఇలా స్టేజెస్లో చేద్దామని ఇండియా ఫిక్స్ అయింది. దాని తర్వాత 1974లో మనకి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది ఇందిరాగాంధీ గారి టైంలో నిర్వహించారు. దాని తర్వాత 1998లో ఆపరేషన్ అణుశక్తి అనేది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరైతే అబ్దుల్ కలాం గారు ఉన్నారో ఆయన టైంలో ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కండక్ట్ చేయడం జరిగింది ఈ 2 న్యూక్లియర్ టెస్ట్లని. ఇది కొంతవరకు న్యూక్లియర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇండియాలో మనకి ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కావచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి తారాపూర్ అనే ఏరియా మహారాష్ట్రలో లొకేట్ అయ్యింది అక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి రావత్ భట్ అని చెప్పేసి ఉంది, ఇది రాజస్థాన్లో లొకేట్ అయ్యింది అక్కడ. అలాగే నెక్స్ట్ కాక్రపారా అని చెప్పేసి ఉంది, ఇది వచ్చేటప్పటికి మనకి గుజరాత్లో ఉంది. కాక్రపారా ఇన్ గుజరాత్, రావత్ భట్ ఇన్ రాజస్థాన్, ఠారాపూర్ ఇన్ మహారాష్ట్ర. అలాగే నరోరా అని చెప్పేసి ఉంటుంది, ఈ నరోరా అనేది మనకి ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. అలాగే కైగా అని చెప్పేసి ఉంటుంది, ఇది మనకి కర్ణాటకలో ఉందన్నమాట. కుడాన్ కులం కావచ్చు, కల్పాకం కావచ్చు, ఇలాంటి ప్రదేశాలు తమిళనాడుకి సంబంధించి ఉన్నాయి. తమిళనాడు అండ్ యాజ్ వెల్ ఎస్ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాస్లో మనం న్యూక్లియర్ రియాక్టర్స్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ సప్లైని మెయిన్గా కలిగి ఉన్నాం. 2024-25 నాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుందంటే ఇంకొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని వాటి క్యాపబిలిటీని పెంచాలి. సో మనకి 3%, ముందు అనుకున్న టార్గెట్ 3% అనమాట. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా ఎనర్జీని ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో దీన్ని 3% ఇంక్రీజ్ చేయాలనుకున్నారు. బట్ 2025కి వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే 3% నుంచి అది 5%కి వెళ్ళడం జరిగిందనమాట. అంతవరకు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఇండియాలో ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలి
చేయాలి న్యూక్లియర్ ఎనర్జీ అనేది, న్యూక్లియర్ పవర్ సప్లై అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీంట్లో ఎంత పాజిటివ్ ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది. దీన్ని సరిగ్గా రక్షణ కల్పించకపోయినా, సరిగ్గా మానిటర్ చేయకపోయినా, సో ఆ టైంలో చాలా ఘోర ప్రమాదాలు జరుగుతాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అండ్ థ్రెట్స్ ఆర్ దేర్ రిగార్డింగ్ టు దట్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్. దాన్ని కాపాడుకోవాలి అనుకుంటే, దాన్ని పర్టికులర్గా జరగాలి అనుకుంటే వీ నీడ్ సమ్ డిఫెన్స్ ఫోర్స్, వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. దీనికి కొంత ఫోర్స్ అనేది అవసరం, కొంత రక్షణ అనేది అవసరం. ఇప్పుడు ఎన్పిసిఐఎల్కి రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది? నేషనల్ కెడెట్ కార్ప్స్ దగ్గర నుంచి లభిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూడండి. 4th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 4th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ వేరు, ఈ ఎస్సీఓలో ఉన్న కంట్రీస్కి సంబంధించి స్టార్టప్ సమిట్ అనేది వేరనమాట. స్టార్టప్స్కి సంబంధించి 4th టైం సమిట్ అనేది న్యూఢిల్లీలో రీసెంట్గా జరిగింది. సో దీంట్లో ఏమని కన్క్లూడ్ చేసుకున్నారంటే, ఒక SWG ఫోరం అనేది స్టార్ట్ చేయాలి అని, స్పెషల్ వర్కింగ్ గ్రూప్స్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ ఫస్ట్ మీటింగ్ కూడా ఇండియాలోనే కండక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అది ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సో మనకి న్యూగా జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే ఇరాన్గా చెప్పడం జరుగుతుంది. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏది అని అడిగితే ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహ్రాన్గా చెప్తాం. ఇదే ఇరాన్ మనకి ఇంకొక దాంట్లో కూడా కొత్త సభ్య దేశంగా జాయిన్ అయింది, దట్ ఈస్ అ బ్రిక్స్. ఇన్ బ్రిక్స్ అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ అ న్యూ మెంబర్ అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ఇరాన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ మెంబర్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కజకిస్తాన్. ఎస్సీఓ యొక్క సాధారణ సమిట్, నార్మల్ సమిట్ ఇయర్గా కండక్ట్ చేసుకుంటారు కదా, 2023లో ఇండియాలో జరిగిందనమాట. అప్పుడే మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లేదా కాశీ అనే దాన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి కల్చరల్ సిటీగా తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కజకిస్తాన్ని 2024లో ఎస్సీఓ యొక్క మనకి ఏమంటారు హోస్ట్ సిటీ కింద లేదా హోస్ట్ కంట్రీ కింద రికగ్నైజ్ చేశారు. 2024లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాన్ని నిర్వహించే దేశం ఏది అంటే కజకిస్తాన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిర్గిస్తాన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి స్నో లెపర్డ్, మంచు చిరుతపులి ఏదైతే ఉందో దీనిని ఈ కంట్రీ యొక్క నేషనల్ సింబల్ గాను లేకపోతే నేషనల్ యానిమల్ గాను రికగ్నైజ్ చేయడం జరిగింది, మంచు చిరుతపులిని కిర్గిస్తాన్కి సంబంధించి. ఇది కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భాగమే. స్నో లెపర్డ్ భారతదేశంలో అత్యధికంగా కనిపించే ప్రాంతం ఏది అంటే లడాఖ్లో కనిపిస్తుంది. స్నో లెపర్డ్స్ ఆర్ మోర్ ఇన్ విచ్ ఏరియా ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ లడాక్. మోర్ దెన్ 400కి పైగా మంచు చిరుత పులులు లడాఖ్లో కనిపిస్తాయి. అంతేకాదు లడాక్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంగా 2024లో ఏదైతే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరిగాయో దానికి సింబల్ మాస్కెట్ కూడా స్నో లిపర్డే, దాన్ని షేన్ గా కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పాకిస్తాన్ గా చెప్పొచ్చు అనమాట. సో పాకిస్తాన్, ఇండియా అండ్ రెండు కూడా ఎస్సీఓలో పర్మనెంట్ మెంబర్స్ గా ఒకే ఇయర్ లో జాయిన్ అయినాయి. 2017లో జాయిన్ అయినాయి అనమాట, పర్మనెంట్ అయినాయి. అంతకు ముందర అబ్జర్వర్ కంట్రీస్ గా ఉండేవి. అండ్ ద నెక్స్ట్ వన్ ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, వాటితో పాటుగా రష్యా అండ్ చైనా. రష్యాకి తిరిగి మళ్ళీ ఎవరు ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారంటే వ్లాదిమిర్ పుతిన్ తిరిగి మళ్ళీ రష్యాకి ప్రెసిడెంట్ గా ఎంపిక అవ్వడం జరిగింది. ఇవన్నీ న్యూస్ రిలేటెడ్ అప్డేట్స్ అనమాట. ఈ కంట్రీలకి సంబంధించి ఎవరైతే మనకి ఏమంటారు ఎస్సీఓలో మెంబర్స్గా ఉన్నారో సో వీళ్ళందరూ కూడా స్టార్ట్అప్ ఫోరంకి సంబంధించి మరి ఒకసారి సమావేశం అవుతున్నారు ఢిల్లీలో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అనమాట. అండ్ షెబాజ్ షరీఫ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, షెబాజ్ షరీఫ్ ఈజ్ పాకిస్తాన్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక అవడం జరిగింది. మరియం షరీఫ్ అనే వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ విమెన్ క్యాండిడేట్గా ఎంపికైంది, ఫస్ట్ విమెన్ రిప్రజెంట్గా ఎంపికైన వ్యక్తి మరియం షరీఫ్ గారు అనమాట. ఇక్కడ షెబాజ్ షరీఫ్ గారు వచ్చేటప్పటికి పాకిస్తాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. కృషి విజ్ఞాన కేంద్రాస్కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి రీసెంట్గా జరిగాయి. కృషి విజ్ఞాన కేంద్రాస్ దీనిని ఎవరు ఏర్పరిచారు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, భారత వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఆధ్వర్యంలో రీసెంట్గా కృషి విజ్ఞాన కేంద్రాస్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అనేది జరిగిందనమాట. అసలు ఫస్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ యొక్క సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయంటే 1974లో జరిగాయి.
మనకి కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఏంటి అంటే ఫార్మర్స్ ఉంటారు కదా, రైతులు. అలాగే అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు. ఈ రెండిటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది ఏది అంటే కృషి విజ్ఞాన కేంద్రాస్గా చెప్తాం. వీళ్ళు ఏవైతే పరిశోధించి కొత్త ప్రొడక్ట్స్ని, కొత్త సిస్టమ్స్ని తీసుకొచ్చారో, సో వీటికి అవేర్నెస్ ఇచ్చి వీటిని ఫార్మర్స్ చేత చేయించేలాగా, వీటిని ఇంట్రడ్యూస్ చేసేలా చేసే బాధ్యత కృషి విజ్ఞాన కేంద్రాస్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 1974లో మనకి దీని సెలబ్రేషన్ జరిగింది. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఫస్ట్ కేవీకే ఎక్కడ జరిగింది ఆ సెలబ్రేషన్ అంటే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో జరిగింది. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ఆధ్వర్యంలో మనకి పుదుచ్చేరిలో 1974లో ఈ ఫస్ట్ కేవీకే సెలబ్రేషన్స్ చేశారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. పాండిచ్చేరి అంటే మనం ఏ కరెంట్ అఫైర్ని మళ్ళీ రివైజ్ చేయొచ్చు. తెలంగాణ యొక్క గవర్నర్గా ఇది వరకు తమిళసై సౌందర్యరాజన్ గారు ఉన్నారు. ఆమె రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి ఇవ్వడం వల్ల ఇప్పుడు పాండిచ్చేరికి తెలంగాణకి కూడా అడిషనల్ ఛార్జెస్ తీసుకున్నారు గవర్నర్గా. ఎవరు అంటే రాధాకృష్ణన్ గారు, సిపి రాధాకృష్ణన్ గారు. సో ఇప్పుడు మనకి పాండిచ్చేరికి తెలంగాణకి కూడా గవర్నర్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ చూడండి, 23rd డిసెంబర్ అనేది ఫార్మర్స్ డే, రైతుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి కారణంగా ఎవరిని చెప్పొచ్చు అంటే చౌదరి చరణ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, చౌదరి చరణ్ సింగ్ గారిని మనకి దీనికి ఒక రీజన్ గా కూడా చెప్పొచ్చు. ఈ మధ్యన చౌదరి చరణ్ సింగ్ గారు కావచ్చు, అలాగే పివి నరసింహరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, అలాగే ఈయనతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్పూరి ఠాకూర్ అని చెప్పేసి ఉన్నారు, ఆయన కావచ్చు, అలాగే ఈయనతో పాటుగా ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, ఆయన కావచ్చు. సో ఒకటి ఎల్కే అద్వానీ గారు, కర్పూరి ఠాకూర్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, వీళ్ళ 5గురికి భారత రత్న అవార్డు వచ్చింది. సరే, కేవీసీకి వీళ్ళకి సంబంధం ఏంటంటే కేవీసీ యొక్క ఫస్ట్ సెలబ్రేషన్ జరిగింది అని మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే కేవీసీ ఫార్మర్స్కి సంబంధించింది. ఫార్మర్స్ డే December 23rd, అది సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారు. ఆయనకి రీసెంట్గా భారత రత్న వచ్చింది, ఆయనతో పాటు ఇంకొక 4గురికి వచ్చింది కాబట్టి ఆ 4గురిని కూడా ఇక్కడ చెప్పుకున్నాం. అందులో ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్, భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని చెప్తామంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. 2023లో ఆయన చనిపోయారు. సో ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి ఒక అవార్డు ఉంది, దాన్ని రీసెంట్గా అందుకున్న పర్సన్ ఎవరు అంటే బిఆర్ కాంబోజ్. సో బిఆర్ కాంబోజ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క అవార్డుని అందుకోవడం జరిగిందనమాట. సో 50th భారత రత్నాన్ని అందుకున్న పర్సన్ ఎవరు అంటే 50th పర్సన్ ఎవరు ప్రకటించబడ్డారంటే అద్వానీ గారు. సో ఫస్ట్లో 2024 స్టార్టింగ్లో భారత రత్నాన్ని ఇస్తున్నాము అని చెప్పేసి కర్పూరి ఠాకూర్ గారికి అనౌన్స్ చేశారు. 49th పర్సన్ అయ్యారు అక్కడికి. 50th పర్సన్ అప్పుడు ఎల్కే అద్వానీ గారిని ప్రకటించారు. తర్వాత వీళ్ళు 3గురిని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ భారత రత్నాన్ని ఏ ఇయర్లో ఇచ్చారంటే 1954లో ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, అలాగే రాజగోపాలాచారి గారికి, అలాగే ఆయనతో పాటుగా సివి రామన్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక అప్డేట్కి సంబంధించింది. ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఐర్లాండ్ ఎగ్జిస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ రీసెంట్లీ గివెన్ రెసిగ్నేషన్ టు హిస్ పోస్ట్. ఆయన పేరు వచ్చేటప్పటికి లియో వార్డ్కర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ రీసెంట్లీ రిజైన్ హిస్ పోస్ట్ అనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ దానికి సంబంధించి రీజన్స్ చాలా వరకు డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ రెసిగ్నేషన్ వస్తుంది అని కూడా చెప్తున్నాయి అనమాట చాలా వరకు ఆర్టికల్స్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐర్లాండ్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చింది మనకి ఎవరైతే లియో గారు ఉన్నారో ఆయన చెప్పచ్చు. అండ్ ఇంకొకటి 2015లో ఈయన గే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఒక ఏదైతే పబ్లిక్ ప్రోగ్రామ్ జరుగుతుందో దాంట్లో అనౌన్స్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఐర్లాండ్కి సంబంధించి ఒక గే కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తిగా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లియో గారు అండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన పదవికి రాజీనామా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఐర్లాండ్ యొక్క ఏదైతే మనకి క్యాపిటల్ ఉంటుందో దాన్ని డబ్లిన్గా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని కొన్ని పార్ట్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇవి మనం యుఎస్ఏ నుంచి కన్సిడర్ చేసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఇవి యుఎస్ఎస్ఆర్ స్వరణ్ సింగ్ కమిషన్ అనేది మనకి సజెస్ట్ చేసిన బట్ యుఎస్ఎస్ఆర్ నుంచి మెయిన్గా మనం ఈ రీసోర్సెస్ని తీసుకున్నాం. అలాగే ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మన కాన్స్టిట్యూషన్లో మనం ఏదైతే
ఏదైతే ఇంక్లూడ్ చేసుకున్నామో ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్. దాని యొక్క రాజధాని డబ్లిన్. అండ్ ఇది వరకు దానికి ప్రైమ్ మినిస్టర్గా లియో వార్డ్కర్ అనే పర్సన్ ఉన్నారు. ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. ఇట్లానే ఫ్రాన్స్కి సంబంధించి కూడా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన పర్సన్ గ్యాబ్రియల్ అటల్. ఒక రకంగా ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్గా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే నెక్స్ట్ కాంగోకి సంబంధించి ఫెలిక్స్ ఉన్నారనమాట మనకి ఏమంటారు ఇంపార్టెంట్ పర్సన్గా అండ్ రీసెంట్గా వ్యక్తుల్లో ఉన్న పర్సన్. భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎంపికయ్యారంటే షీరింగ్ టోగ్బే. అండ్ ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ జపాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇలాంటివి ఎవరైతే న్యూ ప్రైమ్ మినిస్టర్స్ న్యూస్లో కనిపిస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు చూసుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ జస్ట్ ఒక అప్డేట్ అనమాట. మనకి కిరణ్ రిజ్జు గారు ఉన్నారు కదా, కిరణ్ రిజ్జు గారు ఏ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్స్. మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్స్కి ఇప్పుడు మనకి మినిస్టర్గా ఉన్నది కిరణ్ రిజ్జు గారు. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకి పశుపతి కుమార్ పరాస్ అని చెప్పేసి ఉన్నారు. పశుపతి కుమార్ పరాస్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన మంత్రిత్వ శాఖ మంత్రిగా పరాస్ గారు ఉన్నారు. ఆయన రీసెంట్గా రెసిగ్నేషన్ ఇచ్చారు. సో దాంతో ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్స్కి మినిస్టర్గా ఉన్నారో కిరణ్ రిజ్జు గారు దీనికి అడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యతలు తీసుకున్నారనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. గతంలో పశుపతి గారు, సో ఇప్పుడు దాన్ని కిరణ్ రిజ్జు గారు తీసుకోవడం జరిగిందనమాట. ఆల్రెడీ ఈయన మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్స్కి మినిస్టర్గా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే గతంలో కిరణ్ రిజ్జు గారు లా మినిస్టర్గా వర్క్ చేశారు. కానీ ఇప్పుడు లా మినిస్టర్గా న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారు? అరుణ్ రామ్ మేఘ్వాల్ గారు ఎవరైతే ఉన్నారో అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మనకి ఇక్కడ న్యాయశాఖకి మంత్రిగా ఉన్నారు. అలాగే 22nd లా కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్గా ఎవరున్నారు? జస్టిస్ రీతూరాజ్ అవాస్తి గారేమో 22nd లా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. కిరణ్ రిజ్జు గారు అర్త్ సైన్స్, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి లా మినిస్ట్రీ ఆఫ్ లాకి సంబంధించి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉండడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. నితిన్ గడ్కరీ గారు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పటికీ రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన మినిస్టర్గా మనకి నితిన్ గడ్కరీ అని చెప్పి నేషనల్ హైవేస్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ సర్బానంద సోనోవాలా గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పోర్ట్స్ షిప్పింగ్ ఏదైతే ఉందో దానికి సర్బానంద సోనోవాలా గారే మినిస్టర్గా ఉండడం జరిగింది. సో ఇలా కొంతమంది మంత్రులు మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వేస్కి సంబంధించిన మినిస్టర్గా మనకు ఉన్నది అశ్విని వైష్ణవ్ గారుగా చెప్పొచ్చు. స్పోర్ట్స్కి సంబంధించి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ క్రీడా శాఖకి, అండ్ రైల్వే శాఖకి అశ్విని వైష్ణవ్ గారు, మనకి సీస్ షిప్పింగ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సర్బానంద సోనోవాలా గారు, అండ్ నేషనల్ హైవేస్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి నితిన్ గడ్కరీ గారు, అండ్ లా మినిస్టర్గా అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే నెక్స్ట్ మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ కి సంబంధించి అంటే అటవీ వాతావరణం పర్యావరణ మంత్రిత్వ శాఖకి భూపేంద్ర యాదవ్ గారు ఇలా మనకి మంత్రులుగా ఉండడం జరిగింది. జస్ట్ ఒకసారి రిపీట్ చేసుకోండి మీరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ అనేది రీసెంట్ గా సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. 3వ ప్రజాస్వామ్య సమావేశం అని చెప్పేసి అనొచ్చు. థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సౌత్ కొరియాలో. దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం అంటాం కదా, అది డెమోక్రసీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ సమిట్ 2021లో జరిగింది. అది యుఎస్ఏలో జరిగింది అనమాట ఫస్ట్ సమిట్. కాకపోతే అది వర్చువల్గా జరిగింది, డైరెక్ట్గా జరగలేదు. అండ్ 2023లో మళ్ళీ సెకండ్ డెమోక్రసీ సమిట్ జరిగింది. యుఎస్ఏ, కోస్టరైకా, నెదర్లాండ్స్, కొరియా లాంటి కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోహోస్ట్ చేశాయి. ఇకపోతే 2024లో మనకి థర్డ్ డెమోక్రసీ సమిట్ అనేది సౌత్ కొరియాలో కంప్లీట్గా జరిగింది విత్ దిస్ థీమ్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో ఏంటి మనకి ఈ ప్రజాస్వామ్య దేశాల్లో డిజిటల్ సోర్సింగ్ అనేది ఎలా ఉండాలి, సో మనకి వనరులు కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ డిజిటల్ పరంగా ఎలా మెయింటైన్ చేయాలి, కృత్రిమ మేధా సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే దాని తర్వాత డీప్ ఫేక్స్ ఏవైతే ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయో వాటికి సంబంధించి ఈ టాపిక్స్ మీద ఈ సమావేశం అనేది ముఖ్యంగా నడిచిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. బ్రిక్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. బ్రిక్స్ ఈ ఇయర్ ఎక్కడ జరగబోతుంది? 2024లో రష్యాలో జరగబోతుంది. షాంఘై కోఆపరేషన్
కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరగబోతుంది? కజకిస్తాన్‌లో ఈ సంవత్సరం. G7 సమిట్ ఈ సంవత్సరం ఇటలీలో జరగబోతుంది. G20 బ్రెజిల్‌లో జరుగుతుంది. 2024 G20 హెల్డ్ ఇన్ దట్ ఇటలీ బ్రెజిల్, G7 ఇటలీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కజకిస్తాన్, బ్రిక్స్ వచ్చేటప్పటికి రష్యాలో జరగబోతున్నాయి ఈ సంవత్సరం జరగబోయే సమావేశాలు. అదే ఈ సంవత్సరం ఆల్రెడీ జరిగిపోయిన సమావేశం ద థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ, సో విచ్ ఈస్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ సౌత్ కొరియా ఆర్ దక్షిణ కొరియాగా చెప్పొచ్చు అనమాట. అలాగే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో ఏదైతే మనకి బోర్డర్ ఆఫ్ ఏరియా అనేది ఉంటుందో దాన్ని 38 degrees ప్యారలల్ గా చెప్తాం. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ గా సియోల్ అని అండ్ నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ గా మనకి పాంగ్యాంగ్ అనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చెన్నై సూపర్ కింగ్ టీమ్. సో ఈ సిఎస్కే అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దానికి కారణం మహేంద్ర సింగ్ ధోని గారు. సో మహేంద్ర సింగ్ ధోని గారు వన్ ఆఫ్ ద కూలెస్ట్ కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ గతంలో చాలా సార్లు మనకి అండ్ ఇండియా యొక్క విన్నింగ్ మ్యాచెస్ లో లీడ్ తీసుకున్న వ్యక్తి. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ని ఎస్పెషల్లీ ఐపీఎల్లో ఎక్కువ టైటిల్ సాధించేలా చేసిన వ్యక్తి కూడా మనకి మహేంద్ర సింగ్ ధోని గారుగా చెప్పొచ్చు. సో ఆయన యొక్క కెప్టెన్సీ అనేది ముగిసింది చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి. న్యూ కెప్టెన్ గా మనకి ఇప్పుడు రితురాజ్ గైక్వాడ్ గారు అంటే సెలెక్ట్ అయ్యారు అనమాట. గతంలో ఎంఎస్ ధోని గారితో పాటుగా చెన్నై సూపర్ కింగ్స్ కి సురేష్ రైనా గారు, రవీంద్ర జడేజా గారు కూడా క్యాప్టెన్సీని నిర్వహించారంట. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇప్పుడు 4th కెప్టెన్ గా రాబోతుంది ఎవరు అంటే రితురాజ్ గైక్వాడ్ గారు, మహేంద్ర సింగ్ ధోని గారి తర్వాత అనమాట. నెక్స్ట్ వన్ మహేంద్ర సింగ్ ధోని గారి విషయానికి వస్తే గనక 2011లో వరల్డ్ కప్ విషయంలో కావచ్చు, 2007లో T20 మ్యాచెస్లో ఇండియాకి అండ్ కీలక పాత్ర వహించిన వ్యక్తిగా మహేంద్ర సింగ్ ధోని గారిని చెప్పొచ్చు. ఈ రెండు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మహేంద్ర సింగ్ ధోని గారికి పద్మభూషణ్ అవార్డు అనేది 2018లో, పద్మశ్రీ అవార్డు అనేది 2009. ఒకసారి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా మందికి మనకి గుర్తుండవు కదా, మనం ఏం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అంటాం కదా. పద్మశ్రీ 2009, దీన్ని డబల్ చేసామనుకోండి, అంటే 9ని డబల్ చేసామనుకోండి 2018, అప్పుడు మనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఈయన విషయంలో ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట. నెక్స్ట్ వన్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది 2008లో. సో అవార్డ్స్తో పాటు ఇయర్స్ని ధోని గారి విషయంలో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన ఇది వరకు చెన్నై సూపర్ కింగ్స్కి కదా మనకి ప్రాతినిధ్యం వహించారు. అలా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికీ ఐపీఎల్ టైటిల్ని 5 times గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా 5 times గెలుచుకున్నారు. సో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎస్పెషల్లీ 2010, 2011, 2018, 2021 అండ్ లాస్ట్ 2023లో మనకి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగిందనమాట. మనకి యూనికార్న్ అని చెప్పేసి అంటామండి, యూనికార్న్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. అంటే స్టార్టప్ కంపెనీస్ యొక్క వాల్యూ అనేది ఏదైతే $1 billion కన్నా ఎక్కువ ఉంటుందో సో అలాంటి వాటిని మనకి యూనికార్న్ కంపెనీస్గా అంటాం. స్పోర్ట్స్ కేటగిరీలో ఫస్ట్ యూనికార్న్గా సెలెక్ట్ అయింది ఏది అంటే చెన్నై సూపర్ కింగ్సే అనమాట. ఒక 2 years బ్యాక్ జరిగింది ఇది. అలాగే నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని గారు ఇప్పుడు మనకి SBI బ్యాంక్ ఉంది చూసారా, దానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహేంద్ర సింగ్ ధోని గారు. ఆయన రీప్లేస్ చేస్తున్న రితురాజ్ గైక్వాడ్ గారు అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి. రీసెంట్గా విమెన్ ప్రీమియర్ లీగ్ని ఎవరు గెలుచుకున్నారు అని అడిగితే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు గెలుచుకోవడం జరిగిందనమాట. ఇది ఒక అప్డేట్ గా చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఈ అవార్డ్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు అంటే సో ఈరోజు కరెంట్ అఫైర్లో చెప్పుకునే అవార్డు గురించి మీరు తెలుసుకోండి. నెమ్మదిగా ఈ వ్యక్తులను అలవాటు చేసుకుందాం. రామ్నాథ్ గోయంకా అవార్డు అనేది రీసెంట్గా 2021-22కి సంబంధించి ప్రకటించడం జరిగింది. 2021 అవార్డ్స్, 2022 అవార్డ్స్, రీసెంట్గా ఇప్పుడు 24లో రామ్నాథ్ గోయంకా అవార్డ్ 17th ఎడిషన్ని మనకి అనౌన్స్ చేశారు. ఒరిజినల్గా ఇది 2005లో స్టార్ట్ అయింది. జర్నలిజంలో వివిధ కేటగిరీస్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ని ప్రకటిస్తారు. 13 కేటగిరీస్లో 13 విభాగాల్లో ఈ అవార్డుని ప్రకటించారు. 13 విభాగాల్లో 2021-22కి కలిపి టోటల్గా 44 మందికి 44 మెంబర్స్కి మనకి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. 44 మెంబర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కనుక ఈ అవార్డు ఏంటో తెలుసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. సో దీంట్లో ఫర్దర్గా ఇప్పుడు ఈ న్యూస్ అప్డేట్ అయింది కాబట్టి ఒకసారి మనం రిఫర్ చేసుకొని అసలు ఇందులో మనకి ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అవార్డ్స్ రిలేటెడ్గా ఉన్నాయని చూసి అవి ఫర్దర్ కరెంట్ అఫైర్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇది అలవాటు చేసుకోవచ్చు. రామ్నాథ్ గోయంకా గారు వచ్చేటప్పటికి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఫౌండర్ అనమాట.
సో ఇప్పుడు వీళ్ళే ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నారు. వాళ్ళే అనౌన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో కీర్తి దూబే అనే జర్నలిస్ట్‌కి బీబీసీ న్యూస్ హిందీకి సంబంధించి ఆమె ఒక పర్టిక్యులర్ కేసెస్ మీద ఏదైతే మనకి ఒక న్యూస్ ఆర్టికల్‌ని తీసుకొచ్చారో దానికి సంబంధించి ఆమెకి ఈ అవార్డ్ అనేది లభించింది. ఇలా చాలా మందికి రీజనల్ లాంగ్వేజెస్‌లో, స్పోర్ట్స్, ఎన్వైర్న్మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి కేటగిరీస్‌లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. రామ్‌నాథ్ గోయింకా అవార్డ్స్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్‌ది వరల్డ్ వాటర్ డే మార్చ్ 22న సెలబ్రేట్ చేసుకుంటాం కదా! దానికి సంబంధించి డిస్కస్ చేసాం. ఇది డిస్కస్ చేసినప్పుడు నేను ఫస్ట్ స్లైడ్‌లో విక్రమశీల టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అట్లా చెప్పాను కదా! సో అది జస్ట్ మీరు విక్రమశీల, గంగా డాల్ఫిన్ సాంక్చురీ గాని గుర్తుపెట్టుకోండి. ఇంకా వైల్డ్ లైఫ్ అయన్నీ వదిలేసేయండి. సో అది నేను ఏమంటారు ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ ఇచ్చాను. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విక్రమశీల వైల్డ్ లైఫ్ సాంక్చురీ, వాల్మీకి నేషనల్ పార్క్. ఇవున్నవి ఎక్కడ అంటే మనకి బీహార్‌లో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీహార్ దివాస్ డే గురించి అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. నేను చెప్పిన విక్రమశీల వరకు మాత్రం జస్ట్ గంగా డాల్ఫిన్ సాంక్చురీ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వాల్మీకికి నేషనల్ పార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంతే. ఈ ఒక చిన్న అప్డేట్ చేసుకుంటే చాలు. ఆ ఇన్ఫర్మేషన్, ఆ డిస్కషన్ అంతా కూడా మీరు నోట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో దాంట్లో డిజిటల్ బోర్డుకి సంబంధించి, ఇన్నోవేషన్ బోర్డుకి సంబంధించి కో-చైర్ చేయబోతుంది ఇండియా. ఇండియాకి సంబంధించి నీరజ్ మిట్టల్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. నేషనల్ కెడెట్ కార్ప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూక్లియర్ పవర్‌కి సంబంధించి ఈ 2 కూడా ఎంఓయూని కుదుర్చుకున్నాయి రీసెంట్‌గా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్టార్టప్ ఫోరం అనేది 4th సమిట్ రీసెంట్‌గా ఇండియాలో కన్క్లూడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. కృషి విజ్ఞాన కేంద్రాకి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ అనేవి ఢిల్లీలో జరిగాయి. నెక్స్ట్ లియో వార్కర్ అనే పర్సన్ ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆయన ఆ పదవికి రెసిగ్నేషన్ ఇచ్చారు, రాజీనామా. కిరణ్ రిజ్జు గారు మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్‌గా ఉన్నారు. రీసెంట్‌గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీకి కూడా అడిషనల్ చార్జెస్ అయినా తీసుకున్నారు. థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ అనేది సౌత్ కొరియాలో రీసెంట్‌గా కండక్ట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌కి మహేంద్ర సింగ్ ధోని గారు కెప్టెన్సీని మనకి ఏమంటారు రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది అండ్ స్టెప్ డౌన్ అయ్యారు. సో ఆ పొజిషన్‌లో రితురాజ్ గైక్వాడ్ గారు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రామ్‌నాథ్ గోయంకా అవార్డు జర్నలిజానికి సంబంధించి ఇచ్చే అవార్డు 13 కేటగిరీస్‌లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 17th ఎడిషన్ రీసెంట్‌గా మనకి రిలీజ్ చేశారు. అండ్ 2021, 22కి సంబంధించి దాదాపుగా 44 మందికి 13 కేటగిరీలో ఈ అవార్డుల్ని ప్రకటించారన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు డిస్కస్ చేసుకున్నవి. థాంక్ యూ.